హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ఫుల్ జర్నీ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలంలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ అయిన బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఈ టెంపుల్ మనకు నేషనల్ హైవే 44 నుంచి దాని పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్ పక్కనే మనకు కృష్ణానది ఉంటుంది. ఈ వీడియోలో ఈ ఆలయంతో పాటు రామాలయం, శివాలయం, జ్ఞాన సరస్వతి ఆలయం, కృష్ణానదిని మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా ఈ టెంపుల్ని విజిట్ చేద్దాం పదండి. బ్యాక్ సైడ్ నేషనల్ హైవే 44 నుంచి ఇక్కడికి లోపలికి వస్తుంది ఈ టెంపుల్ ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ముందర టెంపుల్ ఉంది. నేషనల్ హైవే 44 నుంచి కర్నూలుకి వెళ్ళే రూట్లో ఈ టెంపుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను బీచ్పల్లి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఆలయ గోపురం దగ్గర ఉన్నాను. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు గురువైనటువంటి వ్యాసరాయల వారిచే ఇక్కడ ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఆ కాలం నాటి ఆలయం శిథిలమవడంతో 200 సంవత్సరాల క్రితం గద్వాల రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రజెంట్ అయితే నేను స్వామివారి యొక్క గర్భాలయంలో ఉన్నాను. ఈరోజు ఏకాదశి కావడంతో స్వామివారి యొక్క నిజరూప దర్శనం మనకు కలుగుతుంది. స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉండాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. ఆంజనేయ స్వామి వారు మామూలుగా అయితే మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా ఈ ఫోటోలో ఉన్న విధంగా దర్శనం ఇస్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇక్కడికి ప్రతి శనివారం, ప్రతి మంగళవారం, ప్రతి అమావాస్యకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. చాలా మంది భక్తులు ప్రతి అమావాస్యకు వచ్చి ఇక్కడ నిద్రిస్తుంటారు. ఇక్కడ నిద్రిస్తే చాలా వాళ్ళకున్న గండాలన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం.
దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ఉండడానికి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కృష్ణానది పుష్కరాలు చాలా అద్భుతంగా జరుగుతుంటాయి. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఉన్న కృష్ణానదిలో స్నానం చేసుకొని వెళ్తుంటారు. మీరు కూడా అతి త్వరలో ఈ మహిమాన్వితమైన బీచ్పల్లి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ ఈ బీచ్పల్లి స్వామి ఆలయంతో పాటు రామాలయం, శివాలయం, జ్ఞాన సరస్వతి ఆలయం ఇక్కడ ఉంటాయి. వీటిని ఇప్పుడు దర్శించుకుందాం పదండి. ఫ్రెండ్స్, బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి లోపలికి వస్తే మనకు రామాలయం టెంపుల్ కనిపిస్తుంది. ఈ రామాలయం టెంపుల్ ముఖద్వారం దగ్గర ఒకవైపు ఆంజనేయ స్వామి విగ్రహం, మరోవైపు గరుత్మంతుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే నేను రామాలయం టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాను. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు చూసినటువంటి గదులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ నిర్మించారు. सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मंगलम्। जय बोलो राजा रामचंद्र महाराज की जय, सीता माता की जय, लक्ष्मण स्वामी की जय, पवन सुत हनुमान की जय। శ్రీ కోదండ రామస్వామి వారి యొక్క దర్శనం కంప్లీట్ అయింది. నాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఈ దర్శనం. ఇక్కడ స్వామివారు చాలా చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడే ప్రతి ఒక్కరు ఈ దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడే శ్రీ కోదండ రామస్వామి వారి యొక్క దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో మనకు విశ్వక్సేన, లక్ష్మీ, హయగ్రీవ, జ్ఞాన సరస్వతి టెంపుల్స్ ఇక్కడ లోపల ఉంటాయి. ఈ టెంపుల్స్ని ఇప్పుడు దర్శనం చేసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడే శ్రీ కోదండ రామస్వామి వారి యొక్క ఆలయాన్ని, జ్ఞాన సరస్వతి దేవి ఆలయాన్ని దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ శివాలయం ఉంటుంది. దాని పక్కనే నవగ్రహ విగ్రహాలు, రావి చెట్టు కింద నాగదేవతలు ప్రత్యేకంగా ఉంటారు. వీటిని ఇప్పుడు దర్శించుకుందాం పదండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం చూస్తున్నది శివాలయం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఈ బీచ్పల్లి ఆలయంలో ఉన్న కణ్వ మహర్షి తపస్సు చేసిన కల్మి చెట్టు దగ్గర ఉన్నాను. ఈ కల్మి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ చెట్టుకి ప్రతి సంవత్సరం, ప్రతి నెలలో, ప్రతి మాసంలో ఈ చెట్టుకు పండు లేదా పువ్వు లేదా కాయ లేదా ఏదో ఒకటి పూస్తూనే కాస్తూనే ఉంటుంది. అదే ఈ కల్మి చెట్టు యొక్క ప్రత్యేకత. ఇక్కడనే కణ్వ మహర్షి చెట్టు కింద తపస్సు చేసినట్లుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ కల్మి చెట్టు పుట్ట లోపల ఉంటుంది. ఇక్కడ కణ్వ మహర్షి యొక్క సమాధి ఉంటుంది. మహిమాన్వితమైనటువంటి కల్మి చెట్టును ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంటుందో.
ప్రతి సంవత్సరం ఇక్కడ వైశాఖ మాసంలో శ్రీ బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను చూడడానికి చాలామంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వస్తారు. ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీ బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలా చేయడం ద్వారా మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క ఒపీనియన్ని కామెంట్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.